గతంలో ఆనాడున్న బీఆర్ఎస్ పెద్దలు, ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటి అటు ఇటుగా 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. 36 మంది, ఒకటి కాదు రెండు కాదు, 10 సంవత్సరాల కాలంలో 2 టర్మ్స్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేర్చుకున్నారు, వైఎస్ఆర్సీపీని చేర్చుకున్నారు, తెలుగుదేశం చేర్చుకున్నారు, బీఎస్పీని చేర్చుకున్నారు, సిపిఐని కూడా చేర్చుకున్నారు. 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అందులో 2 మంత్రులు కూడా చేశారు. మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ మంత్రి చేశారు, రెండో విడత సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేశారు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు. కానీ ఈరోజు ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్ కు పరిమితం అవుతున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, అసలు మీరు చెప్పండి కేసీఆర్ గారు, ఆనాడు మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు? ఆనాడు లేని రాజకీయ విలువలు, ఆనాడు లేని నైతిక విలువలు ఈ రోజు మీకు గుర్తుకొచ్చినాయా? అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా? మీరు చెప్పండి, ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు, ఈ రోజు ఈ రకంగా చేశారు? అంటే మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? మీరు ఏమైనా శుద్ధ పూసలా? ఆగం చేసినంత, తెలంగాణ ఆగం చేసినంత మీరే కదా.